నమస్కారం, వెల్కమ్ టు 108 న్యూస్ తెలుగు. నా పేరు గ్రేసీ. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. జూన్ 4న ఏపీ ఎన్నికల కౌంటింగ్. సుప్రీంకోర్టులో వైసీపీ పిటిషన్. తెలంగాణకు రెయిన్ అలర్ట్. రాగల 3 రోజుల పాటు వర్షాలు. నిరుద్యోగులకు టీజీఎస్ఆర్టీసీ గుడ్ న్యూస్. త్వరలోనే 3000 ఉద్యోగాల భర్తీ. రుజువు చేస్తే ముక్కు నేలకు రాస్తా. కోమటిరెడ్డికి హరీష్ రావు సవాల్. ఏపీ ఎగ్జిట్ పోల్స్ పై స్పందించిన రోజా. జగన్ రెండోసారి సీఎం కావడం తథ్యం. ఎగ్జిట్ పోల్స్ వ్యవహారమంతా గోల్మాల్. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. ఆంధ్రప్రదేశ్ లో సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్ ఈ నెల 4న జరగనుంది. ఈ నేపథ్యంలో పోస్టల్ బ్యాలెట్ల వ్యవహారం సుప్రీంకోర్టుకు చేరింది. పోస్టల్ బ్యాలెట్ డిక్లరేషన్ కు సంబంధించి ఫామ్ 13A పై అటెస్టింగ్ అధికారి సంతకం ఉండి హోదా వివరాలు లేకపోయినా బ్యాలెట్ చెల్లుబాటు అవుతుందని ఈసీ ఇచ్చిన ఉత్తర్వులో జోక్యం చేసుకునేందుకు హైకోర్టు డివిజన్ బెంచ్ నిరాకరించడాన్ని వైసీపీ సుప్రీంలో సవాల్ చేసింది. ఇటు టీడీపీ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు కూడా సుప్రీంకోర్టులో కేవియట్ దాఖలు చేశారు. కోర్టు వైసీపీ పిటిషన్ పై వాదనలు వింటే తన వాదన కూడా విన్న తరువాతే నిర్ణయం తీసుకోవాలన్నారు. తెలంగాణకు వాతావరణ శాఖ రెయిన్ అలర్ట్ జారీ చేసింది. ఇక 2 రోజుల ముందే నైరుతి రుతుపవనాలు రాష్ట్రాన్ని తాకనున్నాయని వెల్లడించింది. ఆదివారం హైదరాబాద్ తో పాటు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వర్షం కురిసింది. సికింద్రాబాద్ లో ఒక్కసారిగా వాతావరణం చల్లబడింది. రంగారెడ్డి జిల్లా షాద్నగర్ నియోజకవర్గంలో ఓ మోస్తరు వర్షం కురిసింది. రాష్ట్రంలో రాగల 3 రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. ఉపరితల ఆవర్తనం ప్రభావంతో ఖమ్మం, నల్గొండ, జోగులాంబ, గద్వాల జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని యెల్లో అలర్ట్ జారీ చేసింది. తెలంగాణలో నిరుద్యోగులకు టీజీఎస్ఆర్టీసీ గుడ్ న్యూస్ చెప్పింది. హైదరాబాద్ లోని బస్ భవన్ ప్రాంగణంలో ఆదివారం తెలంగాణ రాష్ట్ర అవతరణ వేడుకల్లో టీజీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆర్టీసీలో త్వరలోనే 3000 ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు తెలిపారు. గత 2 ఏళ్లలో 1500 కొత్త డీజిల్ బస్సులను కొనుగోలు చేసి అందుబాటులోకి తీసుకొచ్చామని వివరించారు. మహాలక్ష్మి పథకంతో పెరిగిన రద్దీకి అనుగుణంగా మరో 2000 కొత్త డీజిల్, 990 ఎలక్ట్రిక్ బస్సులను దశల వారీగా వాడకంలోకి తీసుకురావాలని యాజమాన్యం నిర్ణయించిందని తెలిపారు. తాను రహస్యంగా అమెరికా వెళ్లి మాజీ ఐఏఎస్ ప్రభాకర్ ను కలిసినట్టుగా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చేసిన ఆరోపణలపై హరీష్ రావు స్పందించారు. మంత్రి కోమటిరెడ్డికి మతి భ్రమించిందని, ఆయన్ను వైద్యునికి చూపించడం మంచిదని హరీష్ రావు అన్నారు. ముఖ్యమంత్రి మంత్రులతో అబద్ధాలతో ప్రభుత్వాన్ని నడుపుతున్నారని దుయ్యబట్టారు. ప్రభాకర్ రావును తాను కలిసినట్లు రుజువు చేస్తే అమరుల స్తూపం వద్ద ముక్కు నేలకు రాయడానికి తాము సిద్ధంగా ఉన్నామని తెలిపారు. ఒకవేళ రుజువు చేయకపోతే మంత్రి కోమటిరెడ్డి బహిరంగ క్షమాపణ చెప్పి అమరుల స్తూపం వద్ద ముక్కు నేలకు రాయాలని సవాల్ విసిరారు. ఏపీ సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ముగిసిన నేపథ్యంలో ఎగ్జిట్ పోల్స్ విడుదలయ్యాయి. ఈ ఎగ్జిట్ పోల్స్ పై ఏపీ మంత్రి రోజా స్పందించారు. తిరుమలలో శ్రీవారి దర్శనం అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో ఎగ్జిట్ పోల్స్ విడుదలయ్యాయని పేర్కొన్నారు. ఎగ్జిట్ పోల్స్ పేరుతో ఎవరికి కావాల్సిన కథలు వాళ్లు వండుతున్నారని వ్యాఖ్యానించారు. ఎవరెన్ని చెప్పినా వైఎస్ జగన్ రెండోసారి సీఎం కావడం తథ్యమని అన్నారు. పాలనలో పారదర్శకత ఉంది కాబట్టి విజయంపై ఇంత ఆత్మవిశ్వాసం వ్యక్తం చేయగలుగుతున్నామని రోజా పేర్కొన్నారు. జూన్ 4th రిజల్ట్స్ వస్తున్నాయి కాబట్టి ప్రజలు, మీడియా అంతా కూడా చాలా ఆతృతగా ఎదురు చూస్తుంది. ఎవరికి కావాల్సిన స్టోరీలు వాళ్ళు వండుతున్నారు అనేది మనం గమనిస్తూనే ఉన్నాం. నిన్ననే ఎగ్జిట్ పోల్స్ కూడా రావటం జరిగింది. ఎవరు ఏం ఎగ్జిట్ పోల్స్ ఇచ్చినా, ఎక్కడ ఏం డిస్కస్ చేసినా ఫైనల్గా జరిగేది సెకండ్ టైం జగనన్న సీఎం. ఎందుకంటే ఈ రాష్ట్ర ప్రజలు సంక్షేమానికి, అభివృద్ధికి పట్టం కట్టడానికి రెడీగా ఉన్నారు కాబట్టే మహిళలు, ముసలి వాళ్ళు పెద్ద ఎత్తున రాత్రి 9 అయినా కూడా ఎదురు చూసి ఓటింగ్ వేసి వెళ్ళటం మనం అందరం కూడా గమనించాం. సో మనకి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇంత పెద్ద ఎత్తున సంక్షేమాన్ని, అభివృద్ధిని ప్రజల కోసం అందించిన ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. రాష్ట్రం విడిపోయి నష్టాల్లో, కష్టాల్లో ఉన్నా కూడా ప్రభుత్వ బాధ్యతగా ప్రజలకి మంచి చేయాలి, రాష్ట్రాన్ని అభివృద్ధి వైపుకు నడిపించాలి అని చిత్తశుద్ధితో పారదర్శక పరిపాలన అందించారు. కాబట్టే ఈ రోజు మేమంతా కూడా చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నామన్న విషయాన్ని మీ అందరికీ తెలియజేసుకుంటున్నాం. దేశంలో
సార్వత్రిక ఎన్నికల చివరి దశ పోలింగ్ ముగిసిన తర్వాత ఎగ్జిట్ పోల్స్ వెలువడ్డాయి. తెలంగాణలోని 17 లోక్సభ స్థానాలపైన ఎగ్జిట్ పోల్స్ విడుదలయ్యాయి. దీనిపై బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్ స్పందించారు. ఈ ఎగ్జిట్ పోల్స్ వ్యవహారం అంతా గోల్మాలని కొట్టిపారేశారు. ఒకరు మనకు 11 సీట్లు వస్తాయన్నారు, ఇంకొకరు ఇంకో సంఖ్య చెబుతారని వ్యాఖ్యానించారు. ఎగ్జిట్ పోల్స్ ను పట్టించుకోవాల్సిన అవసరం లేదని, లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి ఖచ్చితంగా మెరుగైన ఫలితాలే వస్తాయని కేసీఆర్ ధీమా వ్యక్తం చేశారు. ఎక్కువ వస్తే పొంగిపోయేది లేదు, తక్కువ వస్తే కుంగిపోయేది లేదని వెల్లడించారు. ఒకడు మనకు 11 వస్తాయని చెప్పిండు, ఇంకోటి 1 వస్తుందని చెప్పిండు, ఇంకోటి 2 నుంచి 4 వస్తాయన్నాడు. ఇది పెద్ద గ్యాంబ్లింగ్ లాగా అయిపోయింది. దాని మీద సట్టా బజారు, శర్తులు కట్టుడు, బేటీలు కట్టుడు, ₹1 కోట్ల చేతులు మారుడు, ఇదో పెద్ద గోల్మాల్ కంపెనీ అయిపోయింది. సరే చూద్దాం, డెఫినెట్గా మంచి స్పందన ఉండే ప్రజలలో, బస్సు యాత్రలో మంచి ఫలితాలు రావాలి. ఎంతవరకు వస్తామో చూద్దాం. ఎట్లా వచ్చినా బాధ లేదు. మనకు 11 అయితే పెద్ద పొంగి చేసేది లేదు, 2, 3 అయితే కుంగిపోయేది లేదు. ఎట్లా వచ్చినా పరిస్థితి ఎట్లా ఉన్నా తెలంగాణ రక్షణ కవచం బీఆర్ఎస్. ఈ రాజకీయ ఫలితాలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. మహబూబ్నగర్లో గెలిచినాం మనం, ముఖ్యమంత్రి సొంత జిల్లా, ఆయనే ప్రకటించిన మేము 200 మీటర్ల మెజార్టీతో గెలుస్తామని. మనం 100తో గెలిచినాం, 111 ఫైనల్ 111తో గెలిచినాం. అంటే ఇంత మాత్రాన మనం పొంగిపోయే అవసరం లేదు. కాబట్టి ఎప్పుడైనా జయాపజయాలు నిరంతరంగా వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. అవి ఆయా పరిస్థితులను బట్టి ఉంటాయి. కానీ మన ప్రయాణం, మన ప్రస్థానం కొనసాగుతుండాలి. మన కర్తవ్యం ఒకటే, దయచేసి నేను కోరుతున్నా. చూసారుగా, ఇవి ఇవాల్టి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్ తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు కీప్ వాచింగ్ 108 న్యూస్ తెలుగు.